ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం భూమి సూర్యుడి చుట్టూ వంగి తిరుగుతోంది భూగోళం అని ఎవరు కనుక్కున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సుమారుగా 2,500 సంవత్సరాల క్రితం ఓనోపిడెస్ అనే గ్రీక్ ఖగోళ విజ్ఞాన శాస్త్రవేత్త తను ఊహించాడు భూమి వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని. 480 BCE అంటారు, అంటే ఇవాళకి మనకి 2,500 సంవత్సరాల క్రితం. అలాగే ఎరటోస్థెనిస్ అనే ఆయన భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి గుర్తుపెట్టాడు. ఈయనేమో ఎరాటోస్థెనిస్ అనే ఆయన భూమి గుండ్రంగా ఉందని గుర్తుపడితే భూమి సూర్యుడి చుట్టూ వంగి తిరుగుతోంది అని చెప్పి ఓనోపిడస్ అనే వీళ్ళిద్దరూ గ్రీక్ శాస్త్రజ్ఞులే. ఇద్దరికీ నాంది ఏమిటి అంటే నీడలు. మనం బయట సూర్యోదయించి సూర్యాస్తమయం దాకా నించున్నట్లయితే నీడలు ఏర్పడుతుంటాయి. ఆ నీడ యొక్క డైరెక్షన్ మారుతూ ఉంటుంది. పొడుగ్గా ఉండి ఉదయాన్న మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికల్లా సూర్యుడు పైకి వస్తాడు కాబట్టి అది తగ్గి కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి పొడుగ్గా వెళుతూ ఉంటుంది. అయితే వీళ్ళందరి చేతిలో ఎప్పుడు కర్ర ఉండేది కాబట్టి నిటారుగా ఒక కర్ర, ఒక పోల్ నిలబెట్టినట్లయితే ఆ నీడల్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ నీడల యొక్క సంవత్సరం కాలం అబ్జర్వ్ చేయాలి, 365 రోజులు అబ్జర్వ్ చేయాలి. అందుకని వీళ్ళు ఎరాస్టోటెనిస్ అనే ఆయన ఈజిప్ట్ నుంచి సియాస్ దగ్గర నుంచి అలెగ్జాండ్రియా గ్రీస్ దాకా 5,000 కిలోమీటర్లు నడిచి వెళుతుంటే 5,000 మైళ్ళు సూర్యుడేమో నెత్తి మీదే ఉంటాడు. కానీ ఈజిప్ట్ దగ్గర నుంచి ఏథెన్స్ దాకా ఉన్న నీడ మారుతూ ఉంది. ఆ నీడని తన మ్యాథమెటిషియన్ ఖగోళ గణితాన్ని గుణించేవాడు అన్నమాట. అందుకని ఆ నీడని గుర్తించి ఆర్క్ కనిపెట్టేసి ఆయన భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి గుర్తించాడు. దాని తర్వాత భూమి యొక్క చుట్టుకొలత, భూమి యొక్క వ్యాసము కూడా తాను లెక్కట్టగలిగాడు అన్నమాట. అలాగే ఓనోపిడస్ అనే ఆయన ఈ నీడల్ని అబ్జర్వ్ చేశాడు. నీడలు సంవత్సరం పొడవునా మారుతూ ఉంది. మీరు కనుక ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట 12 గంటలకి ఏదే టైం అయినా తీసుకోవచ్చు, కానీ ఇది చెప్పుకోవడానికని సూర్యుడు ఎక్కడున్నాడో పొజిషన్ గుర్తుపడుతూ ఉండండి. ఒక సంవత్సర కాలం కనుక చూసినట్లయితే సూర్యుడు 8 ఆకారంగా తిరుగుతాడు. ఒక నక్షత్రాన్ని కానీ దేనైనా గుర్తుపట్టుకుని చూసినట్లయితే, లేదా ఒక కెమెరా పెట్టండి. ఈ రోజుల్లో మనకి కెమెరా ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు యొక్క పొజిషన్ ఆకాశంలో కెమెరాను కదపకుండా భూమికి ఫిక్స్ చేసేసి మీరు కనుక ఫోటో తీస్తే మీకు ఫిలిం మీద 8 ఆకారంగా సూర్యుడి యొక్క బొమ్మ కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ ఓనోపిడస్ అనే ఆయన ఒక కర్ర పెట్టి ఆ కర్రని యొక్క నీడని ఒక సంవత్సర కాలం అబ్జర్వ్ చేశాడు, నేల మీద గీత గీస్తూ. దీనికి ఏం చేశాడంటే ఒక నక్షత్రాన్ని గుర్తుపెట్టుకున్నాడు రాత్రిపూట. ఆ నక్షత్రం కర్ర యొక్క దీని చూపును చూశాడు. అలాగే దక్షిణాదిన తను ఒక ప్రాంతం తీసుకుని అక్కడి నుంచి ఆ నీడలను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేశాడు, ఆ నక్షత్రానికి ఈ నీడ యొక్క దీనికి ఒక సరళ రేఖ గీసి ఈ నీడ తనున్న ప్రదేశం నుంచి ఆ నక్షత్రానికి ఒక గీత గీశాడు, మార్క్ చేసుకొని కాగితం మీద. ఈ నీడని మార్చేయడం మొదలుపెట్టాడు. చేసేసరికల్లా ఏమైందంటే డిసెంబర్ 21, జూన్ 21, అలాగే మార్చి 21, సెప్టెంబర్ 21. అంటే ఏదైనా ఒక రాయిని ఒక తాడు కడతారనుకోండి,
వదిలేస్తే ఎలా ఆసిలేట్ అవుతూ ఉంటుందో లెఫ్ట్కి రైట్కి, అలాగా మనకి ఆ నీడ తిరిగిన ప్రాంతాన్ని డిసెంబర్ 21 నుంచి జూన్ 21, మార్చి 21 నుంచి సెప్టెంబర్ 21, ఈ రెండిటికి మధ్యన చూసినట్టయితే 90 డిగ్రీలు మారింది, లేకపోతే 131.5 డిగ్రీలు. ఆయన ఈ నీడలను బట్టి మన భూగోళము 24 డిగ్రీలు వంగి ఉంది అని చెప్పి గుర్తించాడు. అయితే ఈ 24 డిగ్రీలని ఆయన చేసిన ప్రయోగాన్ని ఎరటోస్థెనిస్ అనే ఆయన ఖచ్చితంగా 23.5 డిగ్రీలు అని చెప్పి లెక్క కట్టాడు. అందుకని సూర్యుడు చుట్టూ భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతూ ఉంది. తూర్పు వైపుకు వంగింది అది. మన భూమి వంకర కూడా తూర్పు వైపుకి వంగుంది. ఇలా వంగి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కాబట్టి దీర్ఘ వృత్తాకారంగా, చాలా వరకు వృత్తాకారంగానే. ఎందుకంటే ఒక 30 లక్షల మైళ్ళ కంటే తేడా లేదు దగ్గరికి దూరానికి వెళ్ళే ఎలిప్టికల్ మార్గానికి. అందుకనే ఈ ఋతువులు ఏర్పడుతున్నాయి. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఇలా కాలాలు ఏర్పడడం, ఋతువులు ఏర్పడడం కూడా భూమి వంగి తిరుగుతుంది. అందుకని 2,500 సంవత్సరాల క్రితమే ఒనోపిడస్ అనే గ్రీక్ ఖగోళ శాస్త్రవేత్త ఈ నీడల్ని ఒక కర్ర పెట్టి ఆ కర్ర యొక్క నీడల్ని ఉన్న పొజిషన్ని బట్టి భూగోళం ఎంత వంగి తిరుగుతోంది అని చెప్పి గుర్తించాడు. ఇలాగే మనం ఒక 5,000 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ వాళ్ళు కూడా మన లండన్లో, బ్రిటన్లో ఒక సన్ డైల్ తయారు చేశారు. సన్ డైల్ కూడా దీని యొక్క నీడలు, భూమి యొక్క నీడలే సన్ డైల్. దాని ప్రతి గంట, దాంతో పావు గంట, 15 నిమిషాలు, 5 నిమిషాలు తెలుసుకోవడానికి దాని మీద మార్క్ చేశారు. పూర్వం రోజుల్లో అయితే రాత్రి పొగలు, దాని తర్వాత నిశిరాత్రి అనేవారు, నిట్ట మధ్యాహ్నం అనేవారు, దాని తర్వాత ఉదయం పూట, సాయంత్రం పూట, సంధ్య, ఉషోదయం, ఇలాగా కాలాలు పెట్టుకుని తెలియజేశారు. కానీ ఇప్పుడు మనకి ఖచ్చితంగా సన్ డైల్లో కూడా మనకి ఖచ్చితంగా టైం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందుచేత యువ శాస్త్రవేత్తలు కూడా ఇలాగా వాళ్ళందరూ చేసిన ఎక్స్పెరిమెంట్స్ని మన ఇంట్రెస్ట్ ప్రకారం తిరిగి మళ్ళీ చేయాలి. రిపీటెడ్ ఎక్స్పెరిమెంటేషన్స్ వలన కొత్తవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం అడుగుపెట్టాం. దానిలో కూడా ఎన్నో చేస్తున్నాం మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబోటిక్ ఇవి మనకి వచ్చినాయి, మెకానికల్ ఆర్మ్స్ ఇవన్నీ. అందుకని మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాలి. సూర్యోదయం ఎక్కడి నుంచి వస్తుంది, సూర్యాస్తమయం, అలాగే ఫేజెస్ ఆఫ్ ద మూన్, దాని తర్వాత మూన్ ఎలా తిరుగుతోంది ఆకాశంలో, అలాగే సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు గమనిస్తూ ఉంటే మనం కూడా అభివృద్ధి చెందుతాము, కొత్త ఐడియాలు వస్తాయి. దాని తర్వాత మనం కొత్త విషయాలని మనం ప్రజల ముందు పెట్టగలుగుతాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.